రండి రండి, మీ ఆవిని తీసుకొని రాలేదేం? అడిగాడు చలపతిరావు. ఒంట్లో బాగలేదు అని జవాబు చెప్పి రవి గంధం తీసుకున్నాడు. లౌడ్ స్పీకర్‌లో నుంచి సినిమా పాట చెవులు చిల్లులు పడేటట్లు వినబడుతుంది. పందిట్లో జనం కిటకిటలాడుతున్నారు. నవ్వులు, కేకలు, చీరల గరగరాలు, నగల మెరుపులు, గాజుల గలగలలు. అది పెళ్లి హడావిడి. చలపతిరావు కుమార్తె లక్ష్మికి వివాహం పొద్దున జరిగింది. ఇప్పుడు జరుగుతున్నది రిసెప్షన్. ఎటు చూసినా తెలిసిన మొహాలే. నిన్న మొన్న చూసిన వాళ్ళు, కొన్నేళ్ల క్రితం కలుసుకున్న వాళ్ళు. రవి గులాబీ పువ్వు వేల మధ్య తిప్పుతూ జనం మధ్యలోకి వెళ్ళాడు. సినిమా పాట ఆగిపోయింది. నిమిషం పాటు నిశ్శబ్దం. మాట్లాడుతున్న వాళ్ళు నిమిషం సేపు మాటలు ఆపేసి మళ్ళీ కబుర్లు ప్రారంభించారు. అంతలో వేదిక ముందున్న తెర తొలగిపోయింది. గజ్జల గలగల వినిపించింది. అందరూ అటు తిరిగారు. ఎవరో 14 ఏళ్ల అమ్మాయి నాట్యం ప్రారంభించింది. 5 నిమిషాలు ఆ నాట్యం చూసి మళ్ళీ పలకరింపుల్లోకి, కబుర్లోకి దిగారు. ఎక్కడన్నా కూర్చొని నాట్యం చూద్దామా? లేక తను అందరిలా నిల్చొని స్నేహితులతో కబుర్లు చెప్పుకుందామా అని ఆలోచిస్తూ ఒకసారి చుట్టూ చూశాడు రవి. అతని కళ్ళు ఒకచోట ఆగిపోయాయి. అతని గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ దడదడ కొట్టుకోవడం ప్రారంభించింది. ఆ పందిట్లో ఉన్న ఎలక్ట్రికల్ దీపాలన్నీ వాటి కాంతిని తను చూస్తున్న ఆ ఒక్క మనిషి మీదే ప్రసరింపజేస్తున్నట్లనిపించింది. మిగతా చోటంతా చీకటి అయిపోయినట్లుంది. గజ్జల గలగలాలు కానీ, ఆ నాట్యానికి పాడుతున్న పాట కానీ వినిపించడం లేదు. కళ్ళార్పకుండా అటే చూస్తున్నాడు. ఆమె ఎవరితోనో ఆడవాళ్లతో మాట్లాడుతుంది. మాట్లాడుతూ నవ్వుతుంది. అంత గందరగోళంలోనూ ఆ నవ్వు రవికి స్పష్టంగా వినిపిస్తుంది. అంత దూరం నుంచి ఆమె అతనికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. కదలకుండా, రెప్పవాల్చకుండా, ఊపిరి బిగపట్టి అట్టే చూస్తున్నాడు. మనసులో చెలరేగుతున్న తుఫానో, ఆలోచనలో, గుండెల్లో పోట్లు పొడుస్తున్నట్లున్న బాధో, ఆనందమో ఏదో అతనికే తెలియదు. జాజి పువ్వుల సువాసన, గులాబీ పువ్వుల మెత్తదనం, ఏవో తియ్యని పాటలు, చిన్న చిన్న కొండలు, మబ్బులు, వెన్నెల ఇలాంటివేవో అతనికి జ్ఞాపకం వస్తున్నాయి. ఆమె అతనిని చూడలేదు. చూడలేదని అతను అనుకున్నాడు. చూసి చూడకుండా మొహం తిప్పుకుందేమోనని వెంటనే అనుమానం కలిగింది. అయినా తను కళ్ళు తిప్పుకోలేకుండా ఉన్నాడు. లేత నీలం రంగు చీర, ఆ చీర జరీ అంచు కళ్ళను జిగేలనిపిస్తుంది. పైకి దువ్వుకొని, పెద్ద చుట్టు చుట్టుకొని, మల్లెపువ్వులతో నింపిన తల. తప్పించుకొని నుదుటి మీదికి పడి, తల కదిల్చినప్పుడల్లా కదులుతూ ఆమె చెవుల్లో రహస్యాలు చెబుతున్న కురులు, రంగు వేసుకున్నట్లున్న ఎర్రని పెదిమలు తలతలా మెరుస్తున్నాయి. కాస్తంత లావుగా కమలా పండు తోనల్లా ఉన్న కింద పెదిమ, మెనతేలిన గెడ్డం, నవ్వుతుంటే, మాట్లాడుతుంటే సొట్టలు పడి మాటల కన్నా ముందుగానే మాట్లాడబోయే మాటల అర్థం చెబుతున్నాయి. కళ్ళు, ఆమె కళ్ళు అతనికి కనిపించడం లేదు. తన వైపు చూడటం లేదు. ఆమె చేతులు, వాటి మెత్తదనం, ఆ చేతుల్లో ఉన్న ఆహ్వానం, ఆ చేతుల్లో ఉన్న లాలన అతనికి అవన్నీ జ్ఞాపకి వస్తున్నాయి. హలో! ఏమిటి ఇక్కడే నించున్నావు ఒంటిగా? రా డాన్స్ చూద్దాం. ఏమయ్యావ్? ఈ మధ్య ఎక్కడ కనిపించడం లేదు? పలకరించాడు గోపాల్రావు. ఓ స్నేహితుడు రవికి. రవి ఉలిక్కిపడ్డాడు. ఏదో కలల్లోంచి, ఏదో మత్తులో నుంచి తెప్పరిల్లినట్లు ఒక్కసారి తల వదిలించుకొని హలో అన్నాడు. ఏమిటయ్యా? ఏదో తాగినట్లు అలా మత్తుగా ఉన్నాయి కళ్ళు. కమాన్ అని చెయ్యి పట్టుకున్నాడు గోపాల్రావు. ఏమీ లేదు. ఏదో ఆలోచిస్తున్నాను. సారీ అని
కునిగాడు రవి. ఎక్కడికి వచ్చినా నీ కథల గొడవేనా? ఈ కాసేపన్నా ఎంజాయ్ చెయ్యరాదూ? అని గోపాల్రావు రవి చూసిన వైపు చూశాడు. ఇద్దరు స్త్రీల మధ్య నిల్చొని హుషారుగా పకపకా నవ్వుతూ ఏవో కబుర్లు చెబుతున్న మాధురిని చూశాడు. చూడగానే సానుభూతితో రవి వైపు తిరిగి, అదా సంగతి! ఇంకా ఆ తపన పోలేదా? పోయిందనుకున్నాను అన్నాడు నవ్వుతూ. రవి మాట్లాడలేదు. చెప్పబోయ్, ఎందుకు దాపరికం? క్యూరియాసిటీతో చూస్తున్నావా? గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు గోపాల్రావు. ఏం లేదు, ఊరికేనే చూశాను. రవి అనలేక మాట్లాడలేక మాట్లాడాడు. నాన్సెన్స్! మనిషివి కలవరపడుతున్నావు? చచ! నీకు పెళ్ళయింది. చక్కగా 4 డబ్బులు సంపాదించుకుంటున్నావు. మంచి రచయితగా ఎంతో పేరున్నది. ఇంకా ఈ గొడవ ఎందుకు? ఇలా ఆమెని చూడడానికి కూడా ఆమె అర్హులు కాదు. కమాన్, డాన్స్ చూద్దాం అని రవి చేయి పట్టుకొని లాగాడు గోపాల్రావు. రవి తనకై తానేది చేసే స్థితిలో లేడు. మనసుకి, హృదయానికి, శరీరానికి ఉన్న సంబంధం మాధురిని చూడగానే పోయింది. దేనికి ఇంకో దాని మీద శక్తి లేదు. రవి గోపాలరావు కూడా వెళ్ళాడు. చనువు ఉంది కనుక అలా అన్నాను. ఆడవాళ్ళ కోసం మనసులు పాడు చేసుకునే మగవాళ్ళని చూస్తే నాకు జాలి, కోపం కూడా. అనుభవించినంతసేపు అనుభవించి తర్వాత వాళ్ళని మర్చిపోవాలోయ్. ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెట్టి చూస్తే ఒక ఆడదానికి మరో ఆడదానికి తేడా ఏమీ లేదు. ఎముకలు, మజిల్ ఫైబర్సు, టిష్యూలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి. అది జ్ఞాపకముంచుకోవాలి అన్నాడు గోపాల్రావు. గోపాల్రావు మెడిసిన్ చదువుతూ మానేశాడని రవికి జ్ఞాపకం వచ్చింది. బలవంతంగా నవ్వి, మొగాడికి మాత్రం ఎముకలు, మజిల్ ఫైబర్సు, టిష్యూలు, కన్‌స్ట్రక్షన్స్ వీటిలో తేడా ఉందా? అడిగాడు రవి. లేదు. అందుకే ఇవన్నీ ఇంత సీరియస్‌గా తీసుకోకూడదు అన్నాడు గోపాల్రావు. గోపాల్రావుతో అప్పుడు సీరియస్‌గా వాదించదలుచుకోలేదు రవి. అతని పక్కన కూర్చున్నాడు. మధురానగరిలో పాట. ఆ పాటకి డాన్సు. మనసు ఆ డాన్సు మీదికి మళ్లించడానికి రవి ప్రయత్నిస్తున్నాడు. హలో గోపాల్! ఇక్కడ కూర్చున్నావా? ఎంతసేపయింది వచ్చి? ఎవరో దూరం నుంచి పిలిచారు గోపాల్రావుని. ఎక్స్‌క్యూజ్ మీ, సుబ్బరామయ్య పిలుస్తున్నాడు. చాలా రోజులయింది కలుసుకొని. మాట్లాడి వస్తాను అని గోపాలరావు లేచి వెళ్ళిపోయాడు. పక్కన ఉన్న కుర్చీ ఒకసారి చూసి రవి మళ్ళీ వేదిక మీదికి దృష్టి తిప్పాడు. అబ్బా! నేను కూర్చోను. కూర్చుంటే తోచదు. కూర్చొని డాన్స్ చూడడానికి వచ్చామా ఏమిటి ఇక్కడికి? ఆ గొంతు వినిపించగానే రవి తల అటు తిరిగింది. ఆ గొంతు ఎంత రణగొణ ధ్వనిలోనైనా సరే అతనికి వినిపిస్తుంది. గుడి గంటలు మ్రోగినట్లుంది. అతను అనుకోలేదు, ఆశించలేదు, కోరుకోలేదు. ఆమె తనని చూడకూడదని వరసగా కుర్చీలో కూర్చున్న మనుషుల మధ్య కూర్చున్నాడు. తనని చూడదు. తను కనిపించడు. తను చూడవచ్చు. కానీ అతను అక్కడ కూర్చున్నాడని ఆమెకి తెలుసో లేక తెలియకుండానే కళ్ళు అటు తిరిగాయో అతని వైపు చూసింది. కళ్ళు కలిశాయి. అంతే. ఇద్దరూ కళ్ళు తిప్పుకోలేకపోయారు. మేకులు వేసి కొట్టేసినట్టు తలలు బిగుసుకుపోయాయి. రెప్ప వాలిస్తే ఆ అరక్షణంలో ఏం జరుగుతుందో అని కనురెప్పలు వాల్చడం లేదు. ఆమె మొహం ఎర్రనైంది. చెక్కిళ్ళు మెరిశాయి. గడ్డం మీద చెమట పట్టినట్లయింది. ఇద్దరికీ ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్లయింది. ఎవరో ఇద్దర్నీ బలవంతంగా పట్టుకొని ముందుకి, ఒకళ్ళ దగ్గరికి ఇంకొకరిని తోస్తున్నట్లయింది. ఆ 2,000 మంది జనం అక్కడ లేనట్లు, అది ఎడారి అయినట్లు, ఆ ఎడారిలో తామిద్దరే ఉన్నట్లు అనిపించింది ఇద్దరికీ. ఆ పెళ్లి హడావిడి, ఆ గోల, ఆ పాట,
ఆ గజ్జెల మోత, ఆ అరుపులు వినిపించడం లేదు సరికదా! అంత నిశ్శబ్దమైనట్లు, ఆ నిశ్శబ్దంలో మౌనంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది. ఆ కాసేపు కాలం ఆగిపోయినట్లయింది. అప్పుడే పుట్టినట్లు, అప్పుడే కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలోని అందాన్ని, వెన్నెలని, మబ్బులని, సముద్రాన్ని అన్నిటిని చూస్తున్నట్లు అనిపించింది. ఒక్కసారిగా ఇద్దరి జీవితాల్లో 12 ఏండ్లు వెనక్కిపోయాయి. ఓ క్షణం ఇద్దరూ పసివాళ్ళు అయిపోయారు. ఆ ఒక్క చూపులోనే 12 ఏండ్ల వాళ్ళ అనుభవం, జీవిత విశేషాలు, కథలు, కబుర్లు చెప్పుకున్నారు. ఆమెని చూసి చిరునవ్వు నవ్వాలి, పలకరించాలి, ఒకసారి ఆప్యాయంగా మాధురి అని పిలవాలి అనిపించింది అతనికి. కానీ ధైర్యం లేదు. తనని దయతో, ప్రేమతో, లాలానతో చూస్తుందా? లేక చులకనగా, అసహ్యంతో చూస్తుందా? తను చేసిన అన్యాయం మర్చిపోయి తనని ఇంకా ఎలా అపేక్షతో చూడగలదు? తను పలకరిస్తే మొహం తిప్పేసుకుంటుందేమో! అనుమానాలతో, భయాలతో అతను అలాగే అక్కడే కూర్చుండిపోయాడు. రవిని చూసి మాధురి చిరునవ్వు నవ్వాలనుకున్నది. కులాసాగా ఉన్నావా? అని అడగాలనిపించింది. కాని అవేమీ చెయ్యలేకపోయింది. ఆమెకి 1,00,000 అనుమానాలు. అతను తనని ఆప్యాయంగా చూస్తున్నాడో, లేక అసహ్యంతో చూస్తున్నాడో, ఈ 12 ఏండ్లలో అతను ఎంత మారిపోయాడో, తనకి తెలిసిన మనుపటి రవి కాడేమో! పెళ్ళయింది. సుఖంగా ఉన్నాడు. తృప్తిగా బతుకుతున్నాడు అని చాలామంది చెప్పారు. అతని జీవితంలో అశాంతి, ఆవేదన కలిగించిన తనని అతను క్షమించడా? క్షమించగలడా? తను పలకరిస్తే అతను మొహం తిప్పుకుంటాడేమో! ఈ అనుమానాలతో మాధురి కూడా నిల్చున్న చోట నుంచి కదల్లేకపోయింది. మాధురీ! మాధురీ! ఎవరో పిలిచారు. ఆ పిలుపు ఆమెకు వినిపించలేదు. నిన్నే వినపడటం లేదు? ఒకసారి నువ్వు రావాలిటు. మాధురి స్నేహితురాలు చేయి పట్టుకొని లాగింది. ఎందుకు? నా స్నేహితురాలు నిన్ను చూడాలట. గానకోకిలవిగా అన్నదామె. అక్కడ్నించి కదలటం మాధురికి ఇష్టం లేదు. రవికి దూరంగా వెళ్ళడం ఇష్టం లేదు. తను వెళ్ళిపోతే ఆ జనంలో, ఆ హడావడిలో అతను మళ్ళీ కనిపించడేమో, వెళ్ళిపోతాడేమో. మళ్ళా అతన్ని చూసేందుకు 12 ఏండ్లో, 24 ఏండ్లు పట్టవచ్చు. అది ఆమె బాధ. అబ్బబ్బా! రా అరక్షణంలో అని చెయ్యి పట్టుకొని లాగింది ఆ స్నేహితురాలు. తప్పదు, వెళ్ళాలి. బాగుండదు. తిప్పుకోలేక కళ్ళు అతని మీద నుంచి తిప్పుకొని స్నేహితురాలితో వెళ్ళిపోయింది. రండి రండి వడ్డించారు. భోజనాలకి పిలుస్తున్నారు. రవి చటక్కున లేచి నిల్చున్నాడు. ఇక తను అక్కడ ఉండలేడు. ఉండటం మంచిది కాదు. వెళ్ళిపోవాలి. మాధురి తనని పలకరించకుండా వెళ్ళిపోయిందని అతని బాధ. ఆమె అతన్ని చూసి నువ్వెందుకు పలకరించలేదు అని అడిగితే జవాబు చెప్పలేకపోయేవాడు. ఎక్కడికి ఇటు వెళ్తున్నారు? భోజనాల సావిటికి ఇది కాదు దారి అన్నాడు గేటు దగ్గర నిల్చున్న చలపతిరావు. రవి బలవంతంగా నవ్వి నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. బావుంది. సరిగ్గా భోజనాల సమయానికి వెళ్తారు. మా మీద కోపమా? అడిగాడు అతను. ఛ! అన్నాడు రవి. అయితే మమ్మల్నెందుకు అనుమానించడం? భోజనం చేసి కానీ వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు చలపతిరావు. తను ఇంకా వెళ్ళాలని పట్టుబడితే బాగుండదు, సభ్యత కాదు అని వెనక్కి తిరిగాడు. అతిథులు కబుర్లు చెప్పుకుంటూ కులాసాగా నవ్వుతూ భోజనానికి బల్లాల వైపు వెళ్తున్నారు. అంతమంది చుట్టూ ఉన్నా తనని చూసి పలకరిస్తున్నా ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది అతనికి. తనకి తెలియకుండానే కళ్ళు వెతుకుతున్నాయి చుట్టూ. తను వెతికే మనిషి ఎక్కడా కనిపించడం లేదు.
ఆడవాళ్ళకి ఇంకో చోట ఏర్పాటు చేశారేమో అనుకున్నాడు. ఆమె తనకి మళ్ళీ కనిపించకుండా ఉండాలని వివేకం కోరుకుంటుంది. ఆమె కనిపిస్తే తనలో కలిగే ప్రళయానికి భయపడుతున్నాడు. తనలో తాను నవ్వుకున్నాడు. ఇంత పిరికివాణ్ణా? కుశలగా ఉన్నావా అని పలకరించి వెళ్ళిపోతాను అని తనకి తాను ధైర్యం చెప్పుకున్నాడు. పరిచయం ఉన్న ఇద్దరు పెద్ద మనుషుల మధ్య మాట్లాడుతూ నడుస్తున్నాడు. ఇక్కడ కూర్చుందాం అన్నాడు ఒకతను. "ఉమ్" అని రవి బల్ల చివర ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఈ మధ్య మీరు రాసిన నవల చదివాను అన్నాడు అవతల కూర్చున్న అతను. రవి విని ఊరుకున్నాడు. దాని పేరేమిటి? మర్చిపోయాను. ఆఖరి ఆఖరి జల్లు అని తన నవల పేరు చెప్పాడు రవి. అవునవును, చాలా బావుంది. మొదలుపెట్టాక వదల్లేకపోయాను. నేనే కాదు, మా ఇంట్లో అందరూ ఆ మాటే అన్నారు. థాంక్స్ అన్నాడు రవి. వడ్డన సాగుతుంది. తినడం ప్రారంభించారు. రవిగారు, నాకో చిన్న సందేహం కలిగింది. ఏమనుకోకపోతే చెప్తాను. చెప్పండి. మీరు అన్ని కథలు రాస్తారే, అవన్నీ కేవలం ఊహించి రాస్తారా? లేక మీ అనుభవంలోనివా? రెండూ ఉంటాయి. అనుభవాలకి కల్పితాలు చేర్చి రాస్తాను. అంత కల్పితం కాదు. అంత నిజంగా జరిగినది కాదు అన్నాడు రవి. అవును, మీ పుస్తకాలు చదువుతున్నప్పుడు నేననుకున్నాను. ఆ సిన్సియారిటీ, ఆ ఆవేశం అనుభవిస్తే కాని రావని. ఇలా రవి పుస్తకాల గురించి చర్చ సాగుతుంది. వాళ్ళడిగే ప్రశ్నలకి రవి జవాబు చెప్తున్నాడు యంత్రంలా. కొత్త ప్రశ్నలేవి కావు. చాలామంది అవే ప్రశ్నలు చాలాసార్లు అడిగారు. జవాబులు చెప్పటానికి ఆలోచించవలసిన అవసరం లేదు. పులిహోర, జిలేబీలు, లడ్డులు, పరవన్నం ఇంకా చాలా చేశారు. అది పెళ్లి విందు. మిస్టర్ రవి, మీరేమిటి ఏం తినడం లేదు? వడ్డన తనిఖీ చేస్తూ అందర్నీ పలకరిస్తున్న చలపతిరావు తమ్ముడు అడిగాడు. తింటున్నానే. నో నో, తింటున్నట్టు నటిస్తున్నారు. ఇలా పారేయడానికి వీల్లేదు. దయచేసి విస్తరి మీద దృష్టి పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏవో ఆలోచనలు, ఎప్పుడో మర్చిపోయిన అనుభవాలు, ఏవేవో జ్ఞాపకాలు లోలోపల దొలుస్తున్నాయి. రవి విస్తరి విషయమే మర్చిపోయాడు. తల వంచుకొని విస్తట్లో పదార్థాలన్నీ చూస్తూ తినడం ప్రారంభించాడు. త్వర త్వరగా పెరుగన్నం కలుపుతూ తల ఎత్తి చూశాడు. దూరాన భోజనాల పందిట్లో నుంచి బయటికి వెళ్లే చోట మాధురి నిల్చొనున్నది. ఎవరితోనో మాట్లాడుతున్నది. రవి వేళ్ళు కదలటం లేదు. అన్నం ఆకులో అలాగే ఉన్నది. మాధురిని చూస్తున్నాడు. అతను ఎక్కడ కూర్చొని భోజనం చేస్తున్నది మాధురికి తెలుసు. అతన్ని చూడాలని, అతను తనని చూడాలని అక్కడికి వచ్చి నిలబడ్డది. రవిలో పిరికితనం ఎక్కువైంది. ముంచే మాటలు పోస్తున్నాయి. చెయ్యి కడుక్కోవాలి. చెయ్యి కడుక్కొని ఆ భోజనాల పందిట్లో నుంచి వెళ్ళిపోవాలి. మాధురి ముందు నుంచి కొన్ని అంగుళాల దగ్గరలో వెళ్ళవలసి వస్తుంది. అంత దూరంలో ఉంటేనే, అంత దూరం నుంచి చూస్తేనే ఆమె పెదిమల మీద చిరునవ్వు, ఆమె కళ్ళల్లో కాంతులు తనని ఇలా చూస్తున్నాయే. ఆమె ముందు నుంచి వెళ్ళగలడతను? వెళ్ళలేడు. ఆగిపోతాడు. ఆగిపోతే ఏం జరుగుతుందో తనకే తెలియదు. ఆమె ముందు నుంచి వెళ్ళే ధైర్యం లేదు. అందుకే పెరుగు అన్నం తినడం ఎంతసేపటికి ముగించలేదు. మాధురి అక్కడ్నుంచి వెళ్ళిపోతే కాని అతను చెయ్యి కడుక్కోడానికి లేవదలుచుకోలేదు. అతని పక్కన కూర్చున్న పెద్ద మనుషులు భోజనం పూర్తి చేసి చాలా సేపయింది. రవి భోజనం పూర్తయితే కాని వాళ్ళు లేవడానికి వీల్లేదు. కాస్త విసుగుతో కాచుకున్నారు. వాళ్ళకన్నా ఆతృతతో నిల్చున్నది, కాచుకున్నది మాధురి రవి కోసం. చెయ్యి కడుక్కొని
తన ముందు నుంచే కదా వెళ్ళాలి. దగ్గరికి రాని, తనని చూడని. ఎంతసేపటికి లేవడం? తినడం లేదు. తనకి తెలుసు తినలేడని. తను ఏమి తినలేకపోయింది. తన ముందుకి రాదలుచుకోలేదు. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. మీరేదో ఆలోచిస్తున్నారు. భోజనం చేయడం లేదు? అన్నాడు రవి పక్కన కూర్చున్నతను నవ్వుతూనే. కాని ఆ నవ్వులో చిన్న మందలింపు ఉన్నది. తన రహస్యం, తనెందుకు అలా ఆలస్యం చేస్తున్నది ఎవ్వరికీ తెలియడం ఇష్టం లేదు రవికి. సారీ అని పెరుగు అన్నం అలాగే వదిలేసి లేచాడు. చకచకా కుళాయి దగ్గరికి వెళ్ళాడు. కథలు రాసేవాళ్ళంతా ఇంతే, కాస్త పిచ్చి ఉంటుంది అనుకుంటాను అన్నాడు రవి పక్కన కూర్చున్న అతను అతని పక్కనున్న మనిషితో. రవి చెయ్యి కడుక్కున్నాడు. జేబు రుమాలుతో చెయ్యి తుడుచుకున్నాడు. అక్కడే కుళాయి దగ్గర నిలబడి సిగరెట్ వెలిగించాడు. ఎవరో స్నేహితుడి కోసం కాచుకున్నట్లు కుళాయి వైపే చూస్తున్నాడు. కిళ్ళీలు, పళ్ళు ఆ పందింట్లో ఉన్నాయి. వెళ్ళండి అన్నాడు చలపతిరావు తమ్ముడు రవితో. ముందుకి కదలలేక తప్పలేదు. మాధురి ఇంకా అక్కడే నిల్చున్నది. తనన్నే చూస్తున్నది. రవి తల వంచుకున్నాడు. తల ఎత్తకుండా ఆమె ముందు నుంచి చరచరా వెళ్ళిపోవాలి. పెద్ద మంట. పక్కన్నుంచి తప్పించుకు పారిపోయినట్లు పరిగెత్తాలి. తక్షణం ఆలస్యం చేస్తే కాలిపోతాడు. కాని తీరా ఆమెకు ఇంకో 4 అడుగుల దూరంలో ఉండగా నిగ్రహం చూపలేకపోయాడు. ఏదో శక్తి తన తలని పైకి లాగుతున్నట్లయింది. కళ్ళని ఎంత అదుపులో పెట్టుకోవాలని ప్రయత్నించినా వాటంతట అవి ఆమె వైపు తిరిగాయి. అంతే. అది చాలు. ఆమె అతన్ని చూస్తుంది. దీనంగానో, లాలనగానో, ఆప్యాయతతోనో అతనికి తెలియదు. పైకి తేలికగా కనపడ్డా బరువుగా ఊపిరి పీలుస్తూ చూస్తుంది. అతనికి అది తెలుసు. అంతే తెలుసు. మిగతాదంతా మర్చిపోయాడు. ఎలక్ట్రిక్ తీగలు ఒంటి చుట్టూ ముడేసి 10,000 వాల్ట్స్ ఎలక్ట్రిసిటీ ఒంట్లోకి పంపినట్లయింది. ఆమె 2 కళ్ళు చిరునవ్వుతో విప్పరిన ఆమె పెదవులు, మెరిసే ఆమె పళ్ళు, ఆ పందిట్లో దీపాల కాంతినంతటినీ లాక్కొని మింగేసి, ఆ కాంతిని సూటిగా ఒకే ఒక కిరణంలా తన కళ్ళల్లోకి ప్రసరిస్తున్నట్లయింది. ఇక కళ్ళు తిప్పుకోలేడు. ఆగమన్నా కాళ్ళు ఆగవు. కదలవద్దన్నా శరీరం వినిపించుకోదు. మనసు నిద్రపోయింది మైకంతో. గుండె యజమాన్యం తీసుకుంది. దగ్గరికి వెళ్తున్నాడు. ఇంక చిరునవ్వు నవ్వుతుంది. ఇంకా కళ్ళప్పగించి చూస్తుంది. తల తిప్పుకోలేదు. మొహం ముడుచుకోలేదు. పలకరించు అని ప్రోత్సహిస్తుంది. ఈ మధ్య నీ పాట విన్నాను అన్నాడు. కులాసాగా ఉన్నావా అని కుశల ప్రశ్నలు అడగలేదు. 12 ఎడబాటు తర్వాత కలిగే కొత్త లేనట్లు నిన్నగాక మొన్న ఇద్దరు కలుసుకొని కుశలగా మాట్లాడుకున్నట్లు ఆమెని పలకరించడం, ఆమెతో మాట్లాడటం నిత్య జీవితంలో ఒక సామాన్యమైన సంఘటన అయినట్లు, ఆ గొంతులో వణుకు లేనట్లు, ఆ మాటలు అంటున్నప్పుడు తన గుండె దడదడలాడనట్లు, ఆమెని మర్చిపోయినట్లు, చూసిన తర్వాత కాని జ్ఞాపకం రానట్లు పలకరించాడు. తనకి అంత నటన చాతనవునా అని ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు? ఎక్కడ విన్నారు? అడిగింది మాధురి. ఆమె మొహం వెలిగిపోతుంది. ఒళ్ళు కొద్దిగా ఊగుతుంది. కాళ్ళు ముందుకి కదులుతున్నాయి. చెప్పలేని, అర్థం కాని, అణచుకోలేని ఆనందం. రేడియోలో అన్నాడు. ఇంకేం మాట్లాడాలి? ఏమని అడగాలి? ఎన్నో మాటలు, ఎన్నో విశేషాలు, ఎంతో బాధ, ఎన్నో అనుభవాలు. 12 జీవితం తను చెప్పుకోవాలి. ఆమె అది వినాలి.
దానికి ఏమని అడిగితే ఉపోద్ఘాతమవుతుంది? ఏమని అడిగితే ఏమి ఆమె జవాబు చెబితే తనకి సంతృప్తి కలుగుతుంది? రోజుల తడబడి పస్తుపడున్న మనిషికి గంగాళతో తెచ్చి భోజనం ముందు పెడితే కంగారుతో, ఆతృతతో ఏమి తినలేని ఎగ్జైట్‌మెంట్ లాంటిది కలిగింది అతనికి. బావుందా? మీకు నచ్చిందా నా పాట? అడిగింది. ఆమె అడగాలనుకున్నది అది కాదు. అతని నోటి వెంట తను వినాలన్న ప్రశ్నకి సమాధానం అది కాదు. ఈ 12 ఏమయ్యావు? నన్ను మర్చిపోయావా? ఇప్పుడు జ్ఞాపకమొచ్చానా? నా మీద అసహ్యమా? కసా? ఎందుకు ఇన్నాళ్ళు నన్ను చూడలేదు? ఇవి ఆ ప్రశ్నలు. ఆమె గొంతు జీరలో, ఆమె కళ్ళతడిలో ఇమిడి ఉన్న ప్రశ్నలు. మీరు అని బహువచనం ఉపయోగిస్తున్నావు కొత్తగా? అన్నాడు. తనకి, ఆమెకి ఆ మీరుతో కలుగుతున్న దూరం సహించలేకపోయాడు. అవును. కొత్తగా ఉంది అన్నది ఆమె. ఇద్దరూ నిమిషం పాటు మౌనంగా ఉండిపోయారు. తాము 2000 జనం మధ్య భోజనాలు చేసి వెళ్తున్న మనుషుల మధ్య నిల్చున్నామని నాటకం చేస్తున్నట్లు కొందరు చూస్తున్నారని, విడిపోయిన ప్రేయసీ ప్రియురాలు కలయిక చూస్తున్నట్లు కొందరు చూస్తున్నారని, దీపాల వెలుగులో నిల్చున్నామని మర్చిపోయారు. వాళ్ళకి వాళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరూ కనిపించడం లేదు. అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తున్నారు. ఇక్కడే నిల్చున్నావా? ఎవరో స్త్రీ పలకరించింది మాధురిని. ఆమెకి వినిపించలేదు. ఆమె మాధురిని, రవిని చిత్రంగా చూసి వెళ్ళిపోయింది. మిస్టర్ రవి, ఎవరో కాలేజీ కుర్రాళ్ళు మిమ్మల్ని చూడాలట పిలిచాడు ఒక పెద్ద మనిషి. ఆ పిలుపు నిర్లక్ష్యం చేశాడు అతను. కాలం ఆగిపోయింది. ప్రాణాలు ఏకమయ్యాయి. శరీరాలు ఆచేతనమయ్యాయి. ఒకళ్ళ ఊపిరి ఒకళ్ళు పీలుస్తున్నారు. అంత దగ్గరగా ఒకళ్ళను ఒకళ్ళు చూస్తున్నామని మాత్రమే జ్ఞాపకముంది. అలా 5 నిమిషాలు గడిచాయి. రవి తెప్పరిల్లి నేనిక బయలుదేరతాను అన్నాడు. అందరూ వెళ్ళిపోతున్నారు. తను వెళ్ళాలి. అలా అక్కడ నిలబడటం సభ్యత కాదని అప్పుడు స్ఫురించింది. అప్పుడే ఇంకా చాలాసేపు డాన్స్ చేస్తుంది ఆ అమ్మాయి అన్నది మాధురి నవ్వుతూ. బలవంతాన తెచ్చిపెట్టుకున్న నవ్వు కాదది. అలా చిన్నపిల్లలా గట్టిగా నవ్వకూడదని తెలిసినా అణుచుకోలేని ఆనందంతో నవ్వుతుంది. ఆ డాన్సు నేనెలాగో చూడను అన్నాడు రవి. అయితే నేను బయలుదేరుతున్నాను అన్నదామె. రవికి ఏం మాట్లాడాలో తెలియలేదు. కారులో వచ్చావా? అడిగింది. లేదు. నాకు కారు లేదు. అయితే ఎలా వెళ్తావు? టాక్సీలోనో, బస్సులోనో, స్నేహితుల కారులోనో, కాలినడకనో. ఆమె పకపకా నవ్వింది. అతను ఏం మాట్లాడినా ఆమె సంతోషం పట్టలేక నవ్వుతుంది. నేను నా కార్లో దింపుతాను వస్తావా? అడిగింది సంకోచిస్తూ. ఎందుకు నీకు శ్రమ? అన్నాడు. నీకు అభ్యంతరమా? అడిగింది. ఛఛ! అయితే పద వెళ్దాం అంటూ తనకి తెలియకుండానే అతని చెయ్యి పట్టుకొని లాగింది. బయటికి పోదామన్నట్లు. కానీ నిజానికి తన దగ్గరికి. ఆమె వేళ్ళ స్పర్శ తగలగానే అతని నరనరాలు తీగల్లా మోగాయి. ఆమె వేళ్ళ కొనల్లోంచి ఏదో శక్తి అతనిలోకి వస్తున్నట్లు అనిపించింది. ఆమె కూడా బయలుదేరాడు. అతన్ని ముట్టుకోవాలని ఆలోచించి ముట్టుకోలేదు. అప్రయత్నంగా ఆమె చెయ్యి అతని చేతిని పట్టుకుంది. అతని వేళ్ళని, అరిచేతిని, అతని చర్మాన్ని తాకగానే అతని ఒంట్లోకి ప్రవహిస్తున్నట్లయింది ఆమెకి. బావుండదు. ఎవరైనా చూస్తే? తప్పు. మనిషి మీద ఇష్టం ఉండవచ్చు. ఇలా బాహటంగా ప్రదర్శించడం తప్పు. ఇవన్నీ వివేకాన్ని సంబంధించిన విషయాలు. ఆ క్షణంలో వాళ్ళిద్దరికీ వివేకం పోయింది. చేతులు వదులుకోలేకపోయారు.
చేతిలో చెయ్యి వేసుకొని చిన్నపిల్లల మల్లే దాచుకోలేని ఆనందంతో నవ్వుతూ, చేతులూపుతూ బయటికి కారు దగ్గరకు వెళ్లారు. కొబ్బరికాయ సంచి తీసుకోలేదు. వెళ్ళి వస్తామని చలపతిరావుకి చెప్పలేదు. ఆ పందింట్లో ఉన్న జనమంతా కళ్ళప్పగించి తమనే చూస్తున్నారని తెలుసుకోలేదు. తెలిసినా లక్ష్యం చేసే స్థితిలో లేరు. దూరం నుంచి వాళ్ళిద్దరిని చూసి గుసగుసలు చెప్పుకుంటున్న వాళ్ళు వాళ్ళ కళ్ళకి కనిపించలేదు. అంత ఆనందం, అంత ప్రేమామయం. వాళ్ళిద్దరు మాత్రం నిజం. మిగతాదంతా అబద్ధం. కారు ఎక్కారు. డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. ఎక్కడికి అమ్మగారు? అడిగాడు. మాధురి జవాబు చెప్పలేదు. రవిని చూస్తుంది. అతని చేతిలో చెయ్యి వేసుకొని, అతని గుండెల్లోని ప్రేమని తనలోకి లాక్కుంటూ, అతని కళ్ళల్లోకి చూస్తుంది. డ్రైవర్ అడిగిన ప్రశ్న ఆమెకి వినిపించలేదు. అతను అంతే. అలా 5 నిమిషాలు గడిచాయి. డ్రైవర్ ఏమీ తోచక కారు నెమ్మదిగా తోలుతున్నాడు. నన్ను మర్చిపోయావా? ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చేదాన్నా? అడిగింది. నిన్ను మర్చిపోవడమా? జ్ఞాపకం ఎలా వస్తావ్? అసలు మర్చిపోతేగా? అన్నాడు లేని నవ్వు తెచ్చిపెట్టుకొని. ఈ 12 నువ్వు జ్ఞాపకం రాని రోజు లేదు అన్నదామె. రోజూ జ్ఞాపకం వచ్చేవాణ్ణా? అడిగాడు సంతోషంతో. అవును. నిద్ర లేవగానే జ్ఞాపకం వచ్చేవాడివి రోజూ. ఎందుకు? అడిగాడు ఆత్రంగా. నేను లేవగానే చాలా అందంగా ఉంటానని నువ్వు రోజూ చెప్పేవాడివి. ఇంకా ఎప్పుడు జ్ఞాపకం వచ్చేవాణ్ణి? పువ్వులు తలలో పెట్టుకున్నప్పుడు. ఇంకా నేను నవ్వినప్పుడల్లా. నా నవ్వు గురించి నువ్వు ఓ ఉత్తరంలో రాశావు. అది జ్ఞాపకం వచ్చేది. నేను ఎప్పుడెప్పుడు నీకు జ్ఞాపకం వచ్చేదాన్ని? నిజం చెప్పు. మాధురికి తను నిజంగా ప్రతిరోజు జ్ఞాపకం వచ్చి ఉంటానని అతను నమ్మలేకపోయాడు. ఆ మాట నమ్మాలని ఉంది. కానీ నమ్మితే మళ్ళీ తను అనుభవించిన చిత్తక్షోభ, రంపపు కోత, ఆవేదన భరించవలసి వస్తుందని తెలుసు. జాజి పువ్వులు చూసినప్పుడల్లా జ్ఞాపకం వచ్చేదానివి అన్నాడు తేలికగా నవ్వుతూ. అంతేనా? తియ్యని పాట విన్నప్పుడు జ్ఞాపకం వచ్చేదానివి. అది సహజమే. నేను గాయకురాల్ని కనుక. ఇంకా అలాగే మనం ప్రేమించుకున్న రోజుల్లో నుంచి ఏవో అనుభవాలు, సువాసనలు, రాగాలు, అనుభూతులు అప్పుడప్పుడు నిన్ను జ్ఞాపకి తెచ్చేవి అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ. అహంకారం, గర్వం, తను మళ్ళీ ఈ మనిషి వల్ల చితికిపోకూడదనే భయం. ఇవన్నీ కలిసి అతన్ని నత్తగుల్లల్లో పురుగుల్లా ముడుచుకుపోయేటట్లు చేశాయి. అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చేదాన్నా? అడిగింది మనసు చివుక్కుమని. అతను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. నిజం చెప్పేయాలని ఉంది. ఇన్నేండ్లేమయ్యావు? నాకెందుకు కనిపించలేదు? అని బోరున ఏడుస్తూ ఆమె ఒళ్ళో పడుకోవాలనిపించింది. ఈ జన్మలో కాదు సరికదా, మరి ఎన్ని జన్మలకైనా నిన్ను మర్చిపోలేను మాధురి. మన బాంధవ్యం ఈ జన్మలోది కాదు, పూర్వజన్మల నుంచి వచ్చింది అని చెప్పాలనిపించింది. ఆమెని 2 చేతుల్లోకి తీసుకొని తన గుండెల ఎముకలు విరిగేంత వరకో, ఆమె ప్రాణం పోయి తన ప్రాణంలో కలిసిపోయేంత వరకో గట్టిగా అదుముకోవాలనిపించింది. అదేది చెయ్యలేదు. నా ఇల్లు మోలోని రోడ్‌లో ఉంది. డ్రైవర్‌కి చెప్పు అన్నాడు. మాధురి కూడా మత్తులో నుంచి తేరుకుంది. డ్రైవర్‌కి ఎక్కడికి వెళ్ళాలో చెప్పింది. నన్ను చూడాలని కానీ, నాతో మాట్లాడాలని కానీ ఇన్నేళ్లలో, ఈ 12 ఒక్కసారి కూడా అనిపించలేదా రవి? అడిగింది. అతన్ని రవి అని పిలవడం 12 తర్వాత అదే మొదటిసారి. ఆ పేరు పలుకుతుంటే 12 క్రితం జీవితమంతా ఆ 2 అక్షరాల్లో ఇమిడిపోయినట్లయింది.
తనకి తెలియకుండానే కళ్ళనీళ్ళు పెట్టింది. ఎందుకనిపించలేదు? అనిపించింది. అణుచుకున్నాను. ఎందుకు అణుచుకున్నావు? ఇదే ప్రశ్న నిన్నడిగితే ఏం జవాబు చెబుతావు? రవి అడిగాడు సిగరెట్ బయటికి విసిరేస్తూ. కళ్ళు తుడుచుకొని నవ్వి, ఇంకా అలాగే మాట్లాడుతున్నావు? అన్నది. ములోని రోడ్డు వచ్చింది. అదుగో ఆ ఎర్ర గేటు దగ్గర ఆపు అన్నాడు రవి డ్రైవర్తో. కారు ఆగింది. తను దిగి వెళ్ళిపోవాలి. మాధురిని విడిచి కారు దిగాలి. దిగలేడు. కాళ్ళు కదలడం లేదు. అతను దిగి వెళ్ళిపోతాడు. తనతో ఇంటికి రమ్మని పిలిస్తే ఇప్పుడు? ఈ రాత్రి తనని గురించి ఏమనుకుంటాడు? తన మీద ఏమాత్రమైనా ఇష్టముంటే అది కాస్త పోతుంది. నా ఇల్లు ఎక్కడో తెలుసా? అడిగింది. తల ఊపాడు అతను. వస్తావా? అడిగింది జంకుతూ. ఎప్పుడు? అడిగాడు. ఇప్పుడే. తనతో రమ్మని పిలుస్తుందేమోనని ఆశపడుతూ. నీ ఇష్టం. ఎప్పుడైనా సరే అన్నది. ఇప్పుడు రానా? అని అతనే అంటే ఎంత బావుంటుంది అనుకుంది. నువ్వు ఇంట్లో ఉండవద్దు అన్నాడు అతను. రేపు పొద్దున వస్తావా? అడిగేసింది. పొద్దునా? ఎన్ని గంటలకి? ఎన్ని గంటలకైనా సరే. తెల్లవారగానే 5 గంటలకి రా అని తను అంటే నవ్వు వచ్చింది తన ఆత్రానికి. 9 గంటలకి రానా? ఆ! కాచుకుంటాను. గుడ్ నైట్ అన్నాడు రవి చటుక్కున వెనక్కి తిరిగి. అలా ఆమె వైపు చూస్తుంటే తను వెనక్కి తిరగలేడు సరికదా, మళ్ళీ కారులో ఎక్కి కూర్చుంటాడు. అటువంటి బలహీనతకి లొంగిపోకూడదని రవి నిశ్చయించుకున్నాడు. డ్రైవరు కారు కదిలించాడు. నెమ్మదిగా కదిలి వేగంగా వెళ్ళిపోయింది. ఇంజన్ హోరులో కూడా మాధురి కంఠస్వరం వినిపిస్తుంది రవికి. పెళ్లివాళ్ళు కొబ్బరికాయ అయినా ఇవ్వలేదా? అడిగింది శారద రవి ఇంట్లో అడుగు పెట్టగానే. శారద రవి భార్య. కొబ్బరికాయ ఇచ్చారు. మర్చిపోయాను కార్లో అన్నాడు తడబడుతూ. తన భర్త ఈ ప్రపంచంలో లేడని తెలుసుకుంది. చెప్పులు వరుసలో వదిలి తిన్నగా పడక గదిలోకి వెళ్ళాడు. చీకట్లోనే బట్టలు మార్చుకొని ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టి పడుకున్నాడు. వీధి తలుపు లోపల గడియ పెట్టి శారద పడక గదిలోకి వెళ్ళి దీపం స్విచ్ నొక్కింది. ప్లీజ్ దీపం ఆర్పై అన్నాడు అతను జాలిగా. వెంటనే శారద దీపం ఆర్పేసి, ఏం తలనొప్పా? అడిగింది. అవును. అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పడం అతనికి ఇష్టం లేదు. దీపం వెలిగిస్తే తన మొహం, తన కళ్ళు, తన ఒళ్ళు, తన ఊపిరి పిలవడం ఏది చూసినా చాలు ఆమెకి. దాదాపు 10 ఏళ్లపాటు తన సహచారిణిగా ఉన్న తన భార్యకి నిజం తెలిసిపోతుంది. తను మాధురిని మళ్ళీ కలుసుకున్నట్లు ఆమెకి తెలియడం అతనికిష్టం లేదు. చీకట్లోనే ఆమె అల్మారాలోంచి మందు తీసుకొచ్చి తలకి రాయనా అని అడిగింది. అది అంతకన్నా భరించలేడు. అబద్ధం చెప్పి లేని తలనొప్పికి ఆమె చేత శుశ్రూష చేయించుకోలేడు. వద్దు అన్నాడు. అతను మాట్లాడుతున్నప్పుడు గొంతులో వణుకు వినిపించింది ఆమెకి. అతన్ని చూడకుండానే, అతను చెప్పకుండానే గ్రహించింది. అతను మాధురిని చూశాడని. సాక్ష్యాలతో, నిదర్శనలతో తాత్కాలికంగా ఆలోచించి తెలుసుకోలేదు. ఇన్స్టింక్టుతో తెలుసుకుంది. అతని మంచానికి దూరంగా ఉన్న తన మంచం మీద పడుకుంది. అతను ఇటు నుంచి అటు దొర్లాడు. మంచం చిన్నగా చప్పుడు చేసింది. అతను దిండు మొహం మీదకి లాక్కోవడం చీకటిలోనే చూసింది. అతను అప్పుడప్పుడు ఊపిరి పీలుస్తున్నాడు. నిట్టూరుస్తున్నాడు. అతని బాధ, అతని ఆవేదన తను తీర్చలేకపోతున్నానే అనే చింత తప్ప శారదకి అసూయ లేదు.
తన భర్తలో అంత అచంచలమైన ప్రేమని కలగజేసిన మాధురి మీద అపారమైన గౌరవం తప్ప ఈర్ష్య లేదు. 10 ఏండ్ల తన సహచర్యం వృధా అయ్యిందే. ప్రేమించిన తన భర్తని దహిస్తున్న మంటల్లోంచి తప్పించలేకపోయానే అనే దుఃఖం తప్ప ఆగ్రహం లేదు ఆమెకి. దాంపత్య జీవితం తనకి లేకుండా పోయిందే అనే దిగులు కాదు. సర్వసామాన్యమైన బ్రతుకు, అందులోని సంతోషం తను ప్రేమించిన రవికి ఇవ్వలేకపోయాననే అసంతృప్తే ఆమెది. మాధురి ఫోటో ఏ పత్రికలోనో చూసినప్పుడు, ఆమె కంఠస్వరం ఏ రేడియోలోనో విన్నప్పుడు, తన భర్త మనిషి అంత ముడుచుకుపోయి బాధ కనపడకుండా దాచుకునేందుకు చేసే ప్రయత్నాలు చూసి ఆమె ఏనాడూ అసహించుకోలేదు. ఒక మనిషిని ఇంత తీక్షణంగా, ఇంత ఏకాగ్రతతో ప్రేమించగలిగే తన భర్తలోని ఆ ప్రేమని గౌరవించింది. తన భర్తని, తను ప్రేమించిన పురుషుడి జీవితాన్ని చితిపేసిన ఆ మాధురిని ఏనాడూ ద్వేషించలేదు. ఇంతటి ఉదాత్తమైన ప్రేమని స్వీకరించి, బ్రతుకుని ఒక స్తోత్రంలా, ప్రపంచాన్ని ఒక దేవాలయంలా చేయగల శక్తి లేనందుకు మాధురి మీద అపారమైన జాలి కలిగింది. రవి ఇటూ అటూ దొర్లుతున్నాడు. నిద్ర పట్టటం లేదు. ఆలోచనలు, జ్ఞాపకాలు, కళ్ళనీళ్ళు, నవ్వులు అన్నీ అలా మనసులో దొర్లుతున్నాయి. అతను 12 ఏండ్లు వెనక్కి వెళ్ళాడు. తన జీవితంలో అప్పటికి తనకు కలిగిన అనుభవాలను జ్ఞాపకి తెచ్చుకుంటున్నాడు. తన బతుకుకి అర్థం, తను పుట్టడానికి కారణం, తను రేపు చచ్చిపోతే మిగిలేదాన్ని గురించి, ప్రేమని గురించి, మాధురిని గురించి, తన భార్యని గురించి, తన జీవితంలో మిగతా స్త్రీల గురించి, తన జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. గతాన్ని నెమరవేసుకుంటున్నాడు. తల్లి పోవడం రవికి అస్సలు జ్ఞాపకం లేదు. తండ్రి పోవడం బాగా జ్ఞాపకమున్నది. అతనికి అప్పుడు 9 ఏండ్లు. రాత్రంతా అందరూ, ముఖ్యంగా తన అక్కయ్య, బావ కంగారుగా ఇంట్లో తిరగడం, అక్కయ్య ఏడవడం, అక్కయ్య ఏడుపు చూసి తను ఏడవటం, అర్ధరాత్రి గొల్లుమనడం, తెల్లారిన తర్వాత బ్రాహ్మణులు, మంత్రాలు ఇవన్నీ జ్ఞాపకమున్నాయి. తన తండ్రి చచ్చిపోయాడని తెలుసు. కాని నిజానికి ఆ కొరత రవికి తెలియదు. చిన్నప్పట్నుంచి, తల్లి పోయినప్పట్నుంచి అక్కయ్య దగ్గర పెరగడం వల్ల తండ్రి వ్యవసాయం చేసుకుంటూ స్వగ్రామంలో ఉండేవాడు. చదువు కోసం, పోషణ కోసం తల్లి లేనివాణ్ణని తను ఎలా పెంచగలగనని రవిని చిన్నప్పుడే కూతురి దగ్గరికి పంపేశాడు. రవి చాలాసార్లు స్వగ్రామం వెళ్ళినా అది తన ఊరు కానట్లు, తన అక్క, బావ ఉన్న బెజవాడే తన ఊరైనట్లు అనుకునేవాడు. తండ్రి పోయాక అసలు స్వగ్రామానికి వెళ్ళనే లేదు. అతని బావే రవి వ్యవహారాలు చూసేవాడు. బెజవాడలోనే స్కూల్ ఫైనల్ పాసయ్యాడు. అప్పటికి అతని అక్కకి 2 పిల్లలు. మద్రాస్‌కి వెళ్తాను, కాలేజీలో చేరడానికి అని చెప్పాడు రవి తన అక్కయ్యతో. ఎందుకు? ఈ ఊళ్ళో కాలేజీకేం? అడిగింది ఆమె. ఏం లేదు, మద్రాసులో చదువుకోవాలని ఉంది. ఒంటరిగా నువ్వక్కడ ఉండటం నాకిష్టం లేదు. ఒంటరిగా ఎందుకుంటున్నాను? హాస్టల్లో ఉంటాను. కనీసం 100 మందైనా ఉంటారు తోడు. అది కాదురా! ఏదైనా జబ్బు చేస్తే ఇక్కడ్నుంచి నేను, మీ బావ రావాల్సిందేగా? అంత పెద్ద జబ్బు ఎప్పుడు చేసింది నాకు? అంత పెద్ద జబ్బు చేస్తే నేనే వచ్చేస్తాను అన్నాడు రవి. రవి కాస్త మొండివాడు. పట్టుపడితే వదలడని ఆమెకి తెలుసు. ఏమో, మీ బావనడుగు, ఆయన ఏమంటారో అన్నది విసుగ్గా. సాయంకాలం బావ ఆఫీస్ నుంచి రాగానే అడిగాడు. దట్ ఈజ్ వెరీ గుడ్. నేనే చెప్దామనుకున్నాను. మీ పూర్వీకుల పుణ్యమా అంటూ నీకు డబ్బుకి తక్కువ లేదు. అవును, హాయిగా మద్రాసులో చదవక అన్నాడు. ఇక తను అడ్డు చెప్పిన ప్రయోజనం లేదని తెలుసుకుంది రవి అక్క. రవికి సులభంగా మద్రాసులో కాలేజీలోనూ, హాస్టల్లోనూ సీటు దొరికింది.
దసరా సెలవులకి వచ్చేయ్ సుమా! ఈలోగా వచ్చేయాలనిపిస్తే వచ్చేయ్. రాత్రి అక్కడ రైలెక్కితే తెల్లారేసరికి ఇక్కడ ఉంటావు. బెంగ పెట్టుకోక, ఒకరోజు కాలేజీ మానేస్తే ఏం కాదు అని 10 సార్లు చెప్పింది అతని అక్క. రవి తల ఊపాడు. మొదట వారం రోజులు కాస్త కష్టంగానే ఉంది రవికి మద్రాసులో. కాలేజీలో స్నేహితులు లేరు. హాస్టల్లో అంతా కొత్తవాళ్ళు. అన్నీ కొత్త కొత్త పరిచయాలు. తన బావ స్నేహితులు ఒకరిద్దరున్నారు ఊళ్ళో. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళమని చెప్పి బావ ఉత్తరాలు ఇచ్చాడు. మద్రాసులో దిగిన మర్నాడే ఆ ఉత్తరాలు తీసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడు రవి. వయసులో తనకన్నా చాలా పెద్దవాళ్ళు. వాళ్ళతో స్నేహం ఎలా కుదురుతుంది? కుశల ప్రశ్నలు వేశారు. సలహాలు ఇచ్చారు. అప్పుడప్పుడు వస్తుండమని చెప్పారు. మొదట నెల రోజులు అక్కయ్యకి, బావకి దాదాపు ప్రతిరోజూ ఉత్తరం రాసేవాడు. నెల రోజులైన తర్వాత కాలేజీ, హాస్టల్ జీవితంలో కొత్త తగ్గిన తర్వాత వారానికోసారి తన ఆరోగ్యం గురించి మాత్రం రాస్తుండేవాడు. రవి చాలా తెలివైనవాడని అతన్ని చూడగానే అందరూ అనుకునేవారు. చురుకైన కళ్ళు, వెతికి వెతికి అన్నిటినీ గ్రహిస్తున్నట్లుండే లోతు ఆ కళ్ళల్లో. అంతేకాక అతని తెలివితేటలు అతని మాటల్లో వ్యక్తమయ్యేవి. తెలిసిన విషయం గురించి అనర్గళంలా మాట్లాడేవాడు. తెలియని విషయం అస్సలు మాట్లాడేవాడు కాడు. నిజంగా తెలివైనవాడా? లేక ఉత్త చురుకుతనమా? అనే సందేహం కలిగేది అతని గురించి బాగా తెలియని వాళ్ళకి. కుర్రాడు చాకులాంటివాడు అనేవాళ్ళు పెద్దవాళ్ళు. అతన్ని చూసి ఏ విషయం గురించైనా అభిప్రాయ భేదాలు వస్తే రవిని అడిగితే సరి చెబుతాడు అనేవాళ్ళు అతనికి ఈడువాళ్ళు. చిన్నప్పట్నుంచి కూడా రవికి ఉద్రేకాలు, అపేక్షలు, స్నేహాలు చాలా లోతుగా ఉండేవి. లోతుగా ఉండడమే కాక వాటిని అంత తీవ్రంగానూ ప్రదర్శించేవాడు. స్నేహితుల కోసం అతను చెయ్యని త్యాగమంటూ ఉండేది కాదు. అక్క, బావ మీద అతను చూసిన అపేక్షకి, మమకారానికి అంతుండేది కాదు. ఒకళ్ళని నొప్పించాలని కానీ, ఒకళ్ళని బాధపెట్టాలని కానీ ఎన్నడూ కోరుకోలేదు. అందరితో కలిసిమెలిసి తిరిగేవాడు. ఎటొచ్చి కొన్ని నిశ్చయమైన అభిప్రాయాలు ఉండటం వల్ల వాటిని గురించి స్పష్టంగా మాట్లాడేవాడు. పిరికితనం కానీ, భయం కానీ అతనిలో ఏ కోశాన ఉండేవి కావు. తను చేస్తున్న పని మంచిదని తోస్తే చేసేవాడు. అది మంచిది కాదనిపిస్తే మానేసేవాడు. ఆ చేసిన పనికి పర్యవసాలు, బాధ్యత కిక్కురుమనకుండా అనుభవించేవాడు. అంతేకాని ఎవరో చెప్పారనో, ఎవరో భయపెట్టారనో రాజీపడేవాడు కాదు. ఎవరి బతుకులు వాళ్ళు బ్రతకాలి. అంతేకాని ఇతరుల జోక్యం అంగీకరిస్తే ఆత్మవిశ్వాసం పోతుంది అనుకునేవాడు. డబ్బు గురించి అతనికి అట్టే పట్టింపు ఉండేది కాదు. చదువుకి, ఇతర ఖర్చులకి చాలినంత డబ్బు ఉండటం వల్లే డబ్బు పట్ల అతనికి నిర్లక్ష్యం కలిగిందేమో. రవికి ఆడవాళ్ళంటే ఇష్టం. మగవాళ్ళ కన్నా. ఆడవాళ్ళ మీద గౌరవం. వాళ్ళ పట్ల మర్యాద. వాళ్ళ బ్రతుకుల మీద జాలి ఉండేవి. బాగా చిన్నప్పటి నుంచే. బహుశా దానికి కారణం స్కూల్లో చదువుకునే రోజుల్లో చలం పుస్తకాలు ఎక్కువగా చదవడం అయి ఉండవచ్చు. మాట్లాడటం, పుస్తకాలు చదవటం ఈ రెండే అతన్ని సరదాలు. ఎక్కువగా సినిమాలు చూసేవాడు కాడు. బజార్‌లో తిరిగేవాడు కాడు. సెలవులకి బెజవాడికి వెళ్ళడం, మళ్ళీ కాలేజీకి తెరవగానే మద్రాస్‌కి రావడం. ఇంతకు తప్ప బీఏ రెండవ సంవత్సరంలో చేరటం వరకు రవి జీవితంలో చెప్పుకోదగ్గ పెద్ద సంఘటన ఏదీ జరగలేదు. అతనికి ప్రభావతితో పరిచయమైంది. ఒక్క రోజులోనే పరిచయం కాస్త స్నేహం అయింది. స్నేహమైన కొన్ని గంటల తర్వాతే ప్రేమలో పడ్డాననుకున్నాడు. ప్రేమను గురించి పుస్తకాల్లో చాలా చదివాడు. అతనికి దాని గురించి నిశ్చయంగా ఏమీ తెలియదు కానీ,
అది కలిగితే ఎలా ఉంటుందో ఊహించుకునేవాడు. రేపు సాయంకాలం మా ఇంటికి రండి అని పిలిచింది ప్రభావతి రవిని. తప్పకుండా వస్తాను అన్నాడు ఇసుకలోంచి లేచి, ప్యాంటు మడతలో ఉన్న ఇసుక దులుపుకుంటూ. సముద్రపు ఒడ్డున ఒక సాయంకాలం ప్రభావతికి రవికి పరిచయమైంది. ప్రభావతి ఆడవాళ్ళ కాలేజీలో ఇంటర్ చదువుతుంది. రవి కళ్ళకి ఆనాడు ప్రభావతి చాలా అందంగా కనిపించింది. అంతకన్నా అందమైన స్త్రీ ఈ ప్రపంచంలో పుట్టి ఉండదని, పుట్టదని అనుకున్నాడు. ఆ అమ్మాయి ఏమంత అందమైనది కాదు. ఏముంది? నువ్వేదో పిచ్చిలో పడి అలా పొగుడుతున్నావు అన్నాడు రవి స్నేహితుడు. నువ్వనేది నిజమే అయి ఉండవచ్చు అని ఒప్పుకున్నాడు రవి. కాని తన కళ్ళకి ఆమె గొప్ప అందగత్తెలా ఉందని మాత్రం మళ్ళీ చెప్పాడు. చామన ఛాయ, సన్నగా పొడుగ్గా ఉండేది. నల్లని నొక్కుల జుట్టు, చిన్న కళ్ళైనా చురుగ్గా మెరిసేవి. చలాకి పిల్ల. నవ్వేది, కవ్వించేది, వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటికి ఉండే మెరుపు ఉండేది. కులుకుతూండేది, వయ్యారం ఉండేది. ఇవి కాక చనువుగా మాట్లాడటం, ఆధునిక సాహిత్యాన్ని గురించి చర్చించడం తెలుసు. అవి చాలు రవికి. ఆకర్షిస్తూ చనువుగా అతనితో మాట్లాడిన మొదటి స్త్రీ ఆమె. బంధువుల్లో ఆడవాళ్ళు చనువుగా మాట్లాడేవాళ్ళు కానీ వాళ్ళ విషయం వేరు. ప్రభావతి విషయం వేరు. తెలివిగా మాట్లాడేది. నవ్వుతున్నప్పుడు అదో రకంగా కళ్ళు ఆర్పేది. ఆ చూపులు అతన్ని కితకితలు పెట్టేవి. రవి ఆమె ఇంటికి తరచూ వెళ్ళేవాడు. ప్రభావతి తండ్రి వకీలు. బాగా ఆధునిక తత్వం అలవాటు చేసుకున్న మనిషి. రవిని చూసి ఆమోదించాడు. డబ్బున్నవాడు, తెలివైనవాడు, చదువుకున్నవాడు. తన కుమార్తె రవిని పెళ్లి చేసుకుంటానంటే అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదని అనుకున్నాడు. ప్రోత్సాహం కూడా ఇచ్చాడు. ఇద్దరూ హాల్లోనే కూర్చొని గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళు. ఒక్కొక్కప్పుడు అసలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా ఒకళ్ళ సమక్షంలో ఒకళ్ళు కూర్చునుండేవాళ్ళు. నిన్ను చూస్తే నాకు ఇష్టం అని రవితో చెప్పలేదామె. చెప్పడానికి భయం. సిగ్గు విడిచి ఆ మాట అతనితో చెప్పలేకపోయింది. అలా 2 నెలలు గడిచాయి. రవే చివరికి ధైర్యం చేసి ఉత్తరం రాసి నీలం రంగు కవర్లో పెట్టి ఆమెకిచ్చాడు. నేను వెళ్ళిన తర్వాత చదువుకో, ఇప్పుడు కాదు అన్నాడు. తర్వాత అరగంట అక్కడే కూర్చున్నాడు. ఏమిటి రాశాడు? ఎందుకతని మొహం అలా ఎర్రనైంది? ఎందుకలా బెదురుతూ సిగ్గుతో చూశాడు? ఏమని రాసి ఉంటాడు? ప్రభ ఉత్తరం చదవాలని తహతహలాడుతుంది. ఏదో వంకన లోపలికి వెళ్ళి ఉత్తరం చదివి వచ్చి కోపంగా చూసి, నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు. చనువుగా మాట్లాడితే ప్రేమలేఖ రాయడమేనా అని అంటుందా? తండ్రికి చూపిస్తుందా? చింపి పారేసి ఇక నాతో మాట్లాడవద్దని అంటుందా? అని అతని భయం. తన ఉత్తరానికి జవాబు రాస్తుందని అతను అనుకోలేదు. నేను వెళ్తాను అన్నాడు. అప్పుడే అన్నదామె. వెళ్ళాలి, టైం అయింది. తల ఊపింది ప్రభ. అతడు తిన్నగా హాస్టల్లోకి వెళ్ళాడు. చదువుకోవాలనిపించలేదు. నిద్ర పట్టటం లేదు. 5 సార్లు మార్చి మార్చి రాసి చివరికి 6వ ఉత్తరం కవర్లో పెట్టాడు. తన దగ్గర 5 కాపీలున్నాయి. ఏం రాశాడు? కోపం తెప్పించే విషయాలు రాశాడా? ఓ కాపీ చదవడం ప్రారంభించాడు. ప్రభా, గుండె ధైర్యం చేసి ఈ ఉత్తరం రాస్తున్నాను. అణుచుకోలేక రాసేస్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేనిదే బతకలేను. నువ్వు నాకు కావాలి. కోపం వచ్చిందా? అసహ్యించుకుంటున్నావా? అవును. నువ్వు అందమైన దానివి. నువ్వు తెలివైన దానివి. నీకు నేను ఏ విధంగానూ యోగ్యుని కాను. నీ చిటికెన వేలు ముట్టుకోవడానికి గూడా
నాకు అర్హత లేదు. కానీ ఏం చెయ్యను? నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నానని నీకు చెప్పలేకుండా ఉండలేను. చెబితే నువ్వు ఇక నా జీవితంలో నాతో మాట్లాడలేకపోవచ్చు అని, నన్ను చూడలేకపోవచ్చు అనని భయపడుతూనే చెప్పేస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తావనే ఆశ లేదు. అమ్మో! అంత పెద్ద ఆశే? అయితే ఎందుకు చెప్పావని అడుగుతావేమో. దాచుకోలేకపోయాను. పొద్దున నిద్ర లేచినప్పట్నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏ పని చేస్తున్నా నువ్వే నా కళ్ళ ముందు కనిపిస్తావు. ఏమి చెయ్యలేకుండా ఉన్నాను. చెప్పు, చెప్పు అని ప్రేమ నన్ను పురమాయిస్తుంది. ఏమో, నేను అదృష్టవంతుణ్ణేమో. నీకు నా మీద నీ రవి. మర్నాడు సాయంకాలం రవి ప్రభావతి ఇంటికి వెళ్ళలేదు. ధైర్యం చాలలేదు. తప్పు చేశానని కాదు. ప్రభావతి తండ్రి తిడతాడని కాదు. రవికి అటువంటి పిరికితనం లేదు. క్షమించు రవి, నువ్వంటే నాకు ఇష్టమే అని ఆమె ఆ మాట అంటే తన గుండె ఆగిపోతుందని, ఆమె నోటి నుంచి ఆ మాటలు విననంత కాలము తనలో ఆశ అనేది ఉండబట్టి గుండె కొట్టుకుంటూ ఉంటుందని. ఆ మర్నాడు ఆమె ఇంటికి వెళ్ళలేదు. సాయంకాలం ఆమె కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు దూరం నుంచి చూడాలనిపించింది. అది చెయ్యలేకపోయాడు. 3 రోజులు హాస్టల్‌లో నుంచి కదల్లేదు. నాలుగో రోజు బీచ్‌కి వెళ్ళాడు. మొదట తను ప్రభావతి కలుసుకున్న చోట కూర్చున్నాడు. 10 నిమిషాల తర్వాత ఎవరో వచ్చి తన పక్కన కూర్చునుండడం గమనించి పక్కకి తిరిగాడు. గుండె దడదడామన్నది. ప్రభావతి, ఈ 3 రోజులు కనిపించలేదేం? అడిగింది. ఏం లేదు. ఇంటికి రాకపోతే సరే, పోనీ ఇక్కడికైనా రాకూడదూ? అడిగింది నవ్వుతూ. నువ్వు ఈ 3 రోజులు ఇక్కడికొచ్చావా? అడిగాడు ఆశ్చర్యంతో. ఆ! చీకటి పడేంత వరకు కాచుకున్నాను. నువ్వు వస్తేగా. ఇంకా ఏం మాట్లాడాలో తోచలేదు. తనెందుకు రాలేదో చెప్పలేడు. ఉత్తరం చదివావా? గొంతు బొంగురం పోయింది. హ్మ్. కవిత్వం రాశావు అన్నది. ఎవరు చెప్పకుండానే, నేర్పించకుండానే వస్తుంది. మొగుణ్ణి అలా ఏడిపించే చాతుర్యం స్త్రీకి. కోపం వచ్చిందా? నీకు నా మీద ప్రేమ ఉందా? ఇలాంటి ప్రశ్నలు అన్నీ ఇన్ని కావు. ఎన్నో నాలిక మీదకి వచ్చాయి. కానీ ఏవీ అడగలేదు. అలా సముద్రం వంక చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడవేం? అడిగిందామె. ఏం మాట్లాడమంటావ్? ఎప్పుడూ మాట్లాడేవాడివి అలా మూగిలాగా ఉంటే బాగాలేదు. అతడు ఆమె వైపు చూడలేదు. సముద్రం బావుంది కదూ? అన్నాడు ఏదో మాట్లాడేందుకు. ఆమె నవ్వి సముద్రమే కాదు, సముద్రాన్ని చూస్తున్నా నువ్వూ బాగున్నావు. అంత లోతుగానూ ఉన్నావు అన్నది. రవి ఆమె వైపు తిరిగి కళ్ళల్లోకి చూస్తూ నా ఉత్తరానికి జవాబు? అడిగాడు. వెర్రివాడా! నీకు తెలియదూ? నీకన్నా ముందు నేను నిన్ను ప్రేమించాను అన్నది. ఇసుకలోంచి చెయ్యి పోనిచ్చి అతని చెయ్యి పట్టుకున్నది. ఆ వేళ నుంచి ఆ ఇద్దరి మధ్య ఒక కొత్త అన్యోన్యత, ఆకర్షణ ఏర్పడింది. ఇద్దరు కలిసి సినిమాలకి వెళ్ళేవాళ్ళు, బీచ్‌కి వెళ్ళేవాళ్ళు, తిరిగేవాళ్ళు. తిరుబడి అయిన సమయాలు ప్రభావతి ఇంట్లో గడిపేవాడు. రవి ఎప్పుడు వస్తాడా అని కాచుకునుండేది ప్రభావతి. ఆ ఏడు ఇద్దరూ పరీక్షలు తప్పారు. చదువు మీద దృష్టి ఉంటేగా. తన కూతురి మధ్య, రవి మధ్య కలుగుతున్న ఆ ఆకర్షణ, అన్యోన్యత చూసి ప్రభావతి తండ్రి సంతోషించాడు. ఇద్దరు పరీక్షలు తప్పినా కోపగించుకోలేదు. నవ్వుకున్నాడు. రవితో మాట్లాడవలసిన సమయం వచ్చిందని గ్రహించి
ఒకరోజు రవి రాగానే, "నీతో మాట్లాడాలోయ్, నా గదికి రా" అని పిలిచాడు. రవి కొంచెం జంకుతూనే ఆయన గదిలోకి వెళ్ళాడు. "నీ విషయము, ప్రభా విషయం చర్చించడానికి రమ్మన్నాను. నాకు ఒక్కతే కూతురు. దాని బాగోగులు కనిపెట్టవలసిన బాధ్యత నాకున్నది" అన్నాడు సుందరామయ్య. రవి తల ఊపాడు. "మీ ఇద్దరూ చాలా చనువుగా ఉంటారు. అలా ఉండటం నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ ఆ చనువు ఎటువంటిది? ఉత్త స్నేహమేనా అని తెలుసుకోవాలి" అన్నాడు. ఆయన రవిని సూటిగా కళ్ళల్లోకి చూస్తూ. చెప్పడానికి సిగ్గుపడ్డాడు రవి. తల వంచుకునే, "ప్రభ అంటే నాకు చాలా ఇష్టం. ప్రభకి కూడా నేనంటే చాలా ఇష్టం. మీరు అంగీకరిస్తే మేము వివాహం చేసుకుంటాము" అన్నాడు. అనేసి మొహం ఇంకా కిందికి వంచుకున్నాడు. చెమట పట్టింది. సుందర్రామయ్య నవ్వాడు. పెద్దగా నవ్వాడు. "రవి, నీకెన్నేండ్లు?" అడిగాడు. 19. ప్రభకి 17 ఇంత చిన్న వయసులో పెళ్లి గురించి ఆలోచించడం మంచిది కాదేమో. మాకు కావాల్సింది ఏమిటో తెలుసు. ఇంకా 4 మారము అన్నాడు రవి. నిజమే అయి ఉండవచ్చు. కానీ నేను ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. తెలుసు, నీకు ఆస్తి ఉందని చెప్పావు. అయినా రవి, జీవితాంతము ఉండవలసిన ఒక శాశ్వత బాంధవ్యాన్ని ఏర్పరచుకునేందుకు నీకు వయసు చాలదు. సిన్సియర్‌గా లేవని కాదు. ఈ వయసులో ఆ సిన్సియారిటీకి లోతుండదు. నా మాట విను. ప్రభ మీద ఇష్టముండి పెళ్లి చేసుకోవాలన్న సదుద్దేశంతో నువ్వు చనువుగా, అన్యోన్యంగా ఉన్నంత కాలం మీ స్నేహానికి నేను అభ్యంతరం చెప్పను. నువ్వు బిఏ పూర్తి చేశాక పెళ్లి విషయం ఆలోచించవచ్చు. మీ అక్కని, బావని కూడా అడగవచ్చు అన్నాడు సుందర్రామయ్య. అలా వాయిదా వేయడం రవికి ఏమాత్రం నచ్చలేదు. వెంటనే ఆ రోజునే ప్రభాని తన దానిగా చేసుకోవాలనిపించింది. తను పట్టుబట్టి ప్రయోజనం లేదని, వెంటనే పెళ్లి చేసుకోవడానికి సుందర్రామయ్య అనుమతి ఇవ్వడని తెలుసు. సెలవులకి రవి బెజవాడ వెళ్ళాడు. పరీక్ష తప్పినందుకు అతని బావ నవ్వాడు. మంచిదే అయింది. కాస్త అహంకారం తగ్గుతుంది. మరీ తెలివైన వాణ్ణనే గర్వం ఎక్కువ అయింది ఈ మధ్య అన్నాడు. రవికి పెళ్లి చేస్తే తన బాధ్యత తీరుతుందనే చింత పట్టుకున్నది అతని అక్కకి. మద్రాసులో ఒంటరిగా ఉంటున్నాడు. మళ్ళీ మద్రాసుకే వెళ్తానంటున్నాడు. ఏ ఆడపిల్ల వల్లనో పడతాడో అని ఆమె భయం. రేపు సెప్టెంబర్‌లో పరీక్షకి వెళ్తావా? అడిగింది. అవును. తర్వాత లా చదువుదామని ఉంది. అయితే మళ్ళీ కాలేజీ చేరినంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావా? హుహు. మద్రాసుకే వెళ్తాను. ఎందుకు? అక్కడేం చేస్తావు? కాస్త విసుగ్గా అడిగింది అక్క. ఇక్కడ ఏం తోస్తుంది? స్నేహితులందరూ అక్కడే ఉన్నారు. సరే, పెళ్లి విషయం ఏమైనా ఆలోచించావా? ఎందుకు? ఎదురు ప్రశ్న వేశాడు రవి. ఎందుకేమిటి? పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకోవాలనే నిర్బంధమేమున్నది? పెళ్లి చేసుకోకపోతే జైల్లో పెట్టరుగా? అన్నాడు రవి నవ్వుతూ. ఒంటరిగా ఉంటున్నావక్కడ. నువ్వు లా కాలేజీలో చేరేలోగా పెళ్లి చేసుకుంటే, ఇప్పుడు నీకు ఆ తొందర ఎందుకు వచ్చింది? అడిగాడు రవి నవ్వుతూనే. మన పక్కింట్లో ఉన్న కామరాజు పెద్ద అమ్మాయి శారద. శారదా? అడిగాడు రవి. 5వ ఫారం చదువుతుంది. 15 మొన్ననే నిండాయి. చిన్నప్పట్నుంచి నువ్వంటే వాళ్ళకి చాలా ఇష్టం. నువ్వు చాలా తెలివైన వాడివని, వృద్ధిలోకి వస్తావని కామరాజు గారి అభిప్రాయం. ఆయన భార్య అడిగింది. ఏమని? కొంటెగా అడిగాడు రవి. ఏమని అడుగుతారా?
వాళ్ళ అమ్మాయిని ఇస్తామని. పాపం ఆ అమ్మాయి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేదన్నమాట. బావుంది. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే మాటలు ఇంతవరకు ఎందుకు వస్తాయి? మద్రాసు వెళ్ళిన తర్వాత ఆ పట్నవాసపు తలుకులలలో దాన్ని నువ్వు మర్చిపోయావేమో కానీ, అది నిన్ను మర్చిపోలేదు. నన్ను మర్చిపోవడానికి వీల్లేని మహోపకారం ఏం చేశాను ఆ అమ్మాయికి? అడిగాడు వెటకారంగా రవి. ఉపకారం చేయాలా ఏమిటి? ఆడపిల్ల మర్చిపోకుండా ఉండటానికి? ఒకసారి చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణానదిలో పడవ షికారికి తీసుకెళ్ళావట. వాళ్ళ ఇంట్లో బాదం చెట్టు ఎక్కి బాదం కాయలు కోసి ఇచ్చేవాడివట. లెక్కలు చెప్పేవాడివట. 1, 2 కాదు. ఇలాంటివి ఎన్నో మనసులో ఉన్నాయి ఆ పిల్లకి అన్నది అతని అక్క. అక్కయ్య, పాపం ఆ అమ్మాయిలో మీరంతా కలిసి ఇటువంటి ఆలోచనలు కలగజేశారు కదూ! అడిగాడు రవి కోపంగా. ఇటువంటి ఆలోచనలు ఒకళ్ళు కలగజేయాలా ఏమిటి? వాటంతట అవే వస్తాయి. నేను శారదని పెళ్లి చేసుకోను. ఎందువల్ల? నేను ఇంకో అమ్మాయిని ఇష్టపడ్డాను. ఎవరేమిటి? ఎవరితో ఆంగ్లో ఇండియన్ కాదు కదా! ఆమె గుండె దడదడలాడింది. పేరు ప్రభావతి. ఇంటర్ చదువుతుంది. తండ్రి వకీలు. ఒక్కతే కూతురు అంటూ తన గదిలోకి వెళ్ళి నిమిషంలో తిరిగి వచ్చి అక్కకి ప్రభావతి ఫోటో ఇచ్చాడు. తనని అడక్కుండా, తనకి చెప్పకుండా ఒక అమ్మాయిని ప్రేమించినందుకు, పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నందుకు అతని అక్కకి కాస్త ఈర్ష్య కలిగినా అణుచుకొని పిల్ల బావుంది అన్నది. అంతలో గదిలోకి బావ వచ్చాడు. విషయం విన్నాడు. మంచిదే. కానీ రవి, నీ పెళ్లి విషయం ఆలోచించడానికి ఇంకా చాలా వ్యవధి ఉందనుకుంటాను. ఎందుకు తొందర? 19 ఏండ్లేగా. అనుభవం చాలదు అన్నాడు. సుందర్రామయ్య గారు కూడా ఆ మాటే అన్నారు. ఎవరైనా అంటారు. రవి అక్క కస్సుమని లేచింది. ఎందుకు చాలదు? మీరు ఎన్నేళ్ళకి పెళ్లి చేసుకున్నారేమిటి? 20 ఏండ్లకేగా? మా నాన్న 17 ఏండ్లకే చేసుకున్నాడు అంది. రోజులు మారుతున్నాయి. అంత చిన్నప్పుడే పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. అభిరుచులు, అభిప్రాయాలు స్థిరపడకముందు అన్నాడు అతని బావ. ఆ పిల్లని మేము చూడనైనా చూడనక్కర్లేదా? అడిగింది ఆమె క్రోశంగా. అదేమిటి అక్కయ్య అలా అంటావ్? ఎందుకు చూడవు? అన్నాడు రవి. ఆ సాయంకాలం బజార్లోకి వెళ్తూ పక్కింటి వైపు చూశాడు. వరసలో పూలు కడుతూ కూర్చున్న శారద కనిపించింది. పలకరింపుగా చిన్నగా నవ్వాడు. శారద కూడా నవ్వి ఇంట్లోకి వెళ్ళిపోయింది. శారదని, ప్రభావతిని మనసులో పోల్చి చూసుకున్నాడు. శారద ఎర్రగా, నాజుగ్గా ఉంది. పెద్ద కళ్ళు, శాంత స్వభావం ఆ కళ్ళల్లో గోచరిస్తుంది. చలాకీగా, చురుకుగా కనిపించదు. తను హాయిగా, తేలికగా నవ్వినా, చకచకా నడిచినా, గొంతెత్తి మాట్లాడినా, సూటిగా ఎవరి కళ్ళలోకైనా చూసినా, తనలో ఆడతనం పోతుందేమో అనుకుంటున్నట్లుంటుంది. ప్రభావతి అలా కాదు. పకపకా నవ్వుతుంది. గంతులు వేస్తుంది. కళ్ళల్లోకి చూసి మాట్లాడుతుంది. తనకి శారద భార్యలా ఎలా సరిపోతుంది? తనతో జీవితాంతం ఎలా పంచుకుంటుంది? నీరస పెట్టేస్తుంది. తన బతుకులో నవ్వు లేకుండా చేస్తుంది. ప్రపంచ భారమంతా తన భుజాల మీద మోస్తున్నట్లు ఉంటుంది శారదతో జీవితం. కొందరు అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ తత్వమే అంత. అది వాళ్ళ తప్పు కాదు. తన నైజానికి ఆమె నైజానికి సరిపోదు. ఇక శారదను గురించి ఆలోచించి ప్రయోజనం లేదనుకున్నాడు. సెలవులే కదా! బెజవాడ వచ్చి ఓ వారం రోజులుండి వెళ్ళమని ప్రభావతికి ఉత్తరం రాశాడు రవి. దానికేం? వెళ్ళాలని ఉంటే వెళ్ళు అన్నాడు ఆమె తండ్రి. తను ఏ రైల్లో వస్తున్నది రవికి ఉత్తరం రాసింది ప్రభావతి. రవి సంతోషం పట్టుకోలేకపోయాడు.
ప్రభావతిని ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాలి? ఏమేమి చూపించాలి? ఆమెని చూసి అక్కా, బావ ఏమంటారు? ఇటువంటి ఆలోచనలతో ఎక్సైట్ అయ్యి ఏమి తోచక అటూ ఇటూ తిరుగుతూ గడిపాడు 2 రోజులు. మూడో రోజు స్టేషన్‌కి వెళ్లి ప్రభావతిని జట్కాలో ఇంటికి తీసుకొచ్చాడు.